ఎస్ మర్డర్ మిస్టరీ వీడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో మర్డర్ మిస్టరీ వీడింది. జూన్ 17 నుంచి కనిపించకుండా పోయిన సర్వేయర్ తేజేశ్వర్ శవమై కనిపించాడు. నెల క్రితమే కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో తేజేశ్వర్కు వివాహం జరిగింది. ఐశ్వర్యకు పెళ్లికి ముందే ఇతర సంబంధాలు ఉన్నాయని మృతుని స్నేహితులు బంధువులు చెబుతున్నారు. తేజేశ్వర్ను హత్య చేయాలని పథకం ప్రకారం భూమి సర్వే చేయాలని గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని వెళ్లారు. నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో కత్తులతో చంపి మృతదేహాన్ని అక్కడే పారేసి వెళ్లారు. ఐశ్వర్యకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఈ కుట్రకు పాల్పడిందని, ఆమె తల్లి ఒక బ్యాంకు ఉద్యోగి హస్తం కూడా ఉందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. అసలు అనుకోలేదు మేమంతా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు నుంచి వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే, ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగుస్తుంది అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన మర్డర్ మిస్టరీ వీడింది. జూన్ 17 నుంచి కనిపించకుండా పోయిన సర్వేయర్ తేజేశ్వర్ శవమై కనిపించాడు. మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ని ఎట్లా చేశారు, దీని వెనుక ఎవరెవరున్నారని అనుకుంటూ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఈ నెల ఏదైతే ఈ 5 రోజుల క్రితం ఈ ఘటన తేజేశ్వర్ మిస్సింగ్ అయినటువంటి ఘటన కలకలం రేపింది. అయితే కర్నూలు జిల్లా పిన్నాపురం చెరువు సమీపంలో ఈరోజు మృతదేహమై తేలారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అటు గద్వాల పోలీసులతో పాటు కర్నూలు పోలీసులు ఈ సీన్ను త్వరగా ఛేదించారు. ఈ యొక్క తేజేశ్వర్ 2 మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ ఫోన్స్ ఆధారంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు కేసును దర్యాప్తు చేసి ముందుకెళ్లారు. ఈరోజు ఆ యొక్క బాడీస్ కూడా ట్రేస్ అవుట్ చేశారు. బ్రదర్, చెప్పండి, ఆ యొక్క ఘటననే ఏ విధంగా చూడాలి? అంటే కంప్లీట్గా ఈ యొక్క ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఈ ఘటన జరిగిందంటే? అవును సార్, నేను అతనికి భావన అవుతాను సార్. మా తేజ నా బాబాజీ అవుతాడు. అసలు తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకోవడం తప్పు చేసిండా, లేకపోతే పిల్లాన్ని బాగా ప్రేమించి మంచి చూసుకోవడం ఆ తప్పు చేసిండా? ఏ తప్పు వల్ల మా బామ్మడిని ఇంత దారుణంగా చంపిండు సార్? అసలు సమాజం అసలు ఎటుపోతుంది సార్? అసలుకి కొంచెమన్నా ఆలోచన ఉండాలి నిజంగా. కనీసం అవును కొన్ని సంవత్సరాలు అయింది అంటే ఏమనుకోవచ్చు, 1 నెల కూడా నిండలేదు పెళ్లి చేసుకొని. ఆ పిల్లోనికి కనీసం గోరంట్లాగా కూడా అలాగే ఉంది, గోర్ల పెయింట్ కూడా సేమ్ అలాగే ఉంది. 5 రోజుల తర్వాత మాకు కనిపించిన ఆ బాడీ అసలు ఎంత దారుణంగా ఉందంటే చూడడానికి అసలు చూసి జీర్ణించుకోలేకపోతున్నాం మేము. అంటే 5 రోజుల క్రితం తేజేశ్వర్ గద్వాల నుండి కర్నూలు జిల్లాకు వచ్చారు. ఈ 5 రోజుల పీరియడ్లో తేజేశ్వర్ భార్య ఎక్కడ, తమ ఇంట్లోనే ఉన్నారా లేకుంటే తమ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? లేదు సార్, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. మా తేజ వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ అమ్మ తర్వాత అమ్మాయి ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సార్. అంటే ఈ 5 రోజుల పీరియడ్ తమ భర్త మిస్సింగ్ అయ్యారంటూ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ పీరియడ్లో ఆమె యొక్క రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఆమె యొక్క ఫేస్లో కానీ అలా ఏదన్నా రియాక్షన్స్ ఉన్నాయి గతంలో? అస్సలు లేవు సార్. అసలు అమ్మాయి, నేను అందరం చూసి షాక్ అయినాం. అదే క్వశ్చన్ వేసుకున్నాం, ఎందుకు ఆ అమ్మాయి కనీసం భర్త పోయాడనే ఆలోచన కూడా లేకుండా జస్ట్ నార్మల్గా తిరుగుతుంది, జస్ట్ మామూలుగా జస్ట్ టీవీ చూస్తుంది, ఏమంటే ఫోన్ చూస్తుంది, ఏమంటే ఫోన్ మాడుతుంది, ఫోన్ చాటింగ్ చేస్తుంది. అసలు ఏంటి ఇంతకీ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అని మాకు అనుమానం వచ్చింది. కాకపోతే కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు కొంతమంది చూపించుకోలేరు. అలాగానే ఉందేమని మేము అనుకున్నాం సార్. అసలు ఇలా ఇది తెలిసిన తర్వాత మేమైతే అసలు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు కూడా మాకు అర్థం కావలేదు సార్. ఇంత దారుణంగా కూడా ఎవరెవరు ఉన్నారు? ప్రధానంగా ఈ యొక్క తేజేశ్వర్ని హతమార్చినటువంటి ఘటనలో భార్యతో పాటు అత్తతో మేనేజర్ సమ్ అఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు గతంలో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి వీరి మధ్య, ఏముందంటారు సార్? ఈ అమ్మాయి తర్వాత వీళ్ళ అమ్మ తర్వాత మన కర్నూలు బ్యాంకులో ఒక అతను మేనేజర్గా చేస్తున్నట అతను,
తర్వాత అతని కార్ డ్రైవరు, తర్వాత వాళ్ళకి సహకరించిన ఒకరు ఇద్దరు అట్లా సార్. వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ అమ్మాయిని ఎలా అంటే ఫిజికల్గా వాడుకోవడానికి ఏమనుకున్నో తెలియదు, కానీ ఈ అమ్మాయిని లోబడుచుకునేవాడు. తర్వాత ఒకవేళ వాళ్ళకి నిజంగా అంత ఇష్టం ఉంటే ఇంత దారుణంగా తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ తీసుకుపోయి వీని చంపడం అవసరం ఎందుకు వస్తుంది? ఒకవేళ ఇష్టం లేదంటే కానీ ఆ రోజే మాకొద్దు అని వదిలేసింటే మా తేజ మాకు ప్రాణాలతో ఉంటుండే సార్. మాకైతే వీళ్ళ మీద అంటే ఫస్ట్ నుంచి అనుమానం ఉంది, కాకపోతే ఎందుకు అంత ముందుగా ప్రొసీడ్ అవుదామని మేము ఎప్పుడు ఓపెన్ కాలేదు. తర్వాత ఈరోజు మన ఎంక్వైరీలో మనకు తెలిసింది ఏమంటే ఈ అమ్మాయి వల్లనే, తర్వాత వాళ్ళ మేనేజర్ వల్లనే, తర్వాత వాళ్ళ అత్త వల్ల వీళ్ళ వందలో వాడిని కావాలని ట్రాప్ చేసి దూరంగా తీసుకెళ్ళి అంత దారుణంగా చంపి కనీసము బాడీని మొహం కూడా చూసుకోలేకుండా విధంగా ఉంది సార్. అసలుకి చూసి మేము తట్టుకోలేకపోతాం సార్. అయితే తేజస్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, చెప్పండి. మీ బ్రదరు 5 రోజుల క్రితం వెళ్ళే సమయంలో ఏం చెప్పి వెళ్ళారు? అంటే గతంలో వీరికి ఎలాంటి అఫైర్స్ ఉన్నాయి? మీ బ్రదరు యొక్క వైఫ్కి కావచ్చు లేదా మేనేజర్కి గతంలో ఎలాంటి రిలేషన్ ఉంది? వాళ్ళు ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు మ్యాచ్ ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అనుకున్నాం సార్. ఫస్ట్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళ మామయ్య మా తమ్ముడు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట 8 years నుంచి. అయితే వాళ్ళ మామయ్య ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మేము కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం మంచి వాళ్ళే అనుకొని మేము ఈ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయలేదు సార్. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొంతమంది తెలిసి ఉండడం వల్ల వీళ్ళు తెలుసు రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే కూడా వీళ్ళని అడగొచ్చు అన్న ఉద్దేశంతో మేము ముందరికైనాం సార్. తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది, తర్వాత మ్యాచ్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. అన్నీ ఫంక్షన్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక 5 days ఉండగా మ్యారేజ్కి ఈ అమ్మాయి కనబడతలేదు అని చెప్పి వాళ్ళ తల్లి నుంచి ఇన్ఫర్మేషన్ మా ఇంటికి వచ్చింది సార్. అంటే ఎవరైతే మీ బ్రదర్ యొక్క వైఫ్ వాళ్ళ అమ్మ ఉన్నారో, అంటే అత్త, వారికి తెలుసా ముందే ఇదంతా బ్యాంక్ మేనేజర్తో అఫైర్స్ ఉందని చెప్పి? మీ బ్రదర్ కూడా ఈ మధ్య కాలంలో గతంలో కూడా 1 year నుండి లవ్లో ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అన్నారు. ఏం జరిగింది అసలు? సార్ మా బ్రదర్ 1 year నుంచి లవ్లో ఉంది అన్నారు. ఎవరన్నారు నాకైతే తెలియదు సార్. పోయిన ఇయర్ డిసెంబర్లో ఆ సంబంధం మా ఇంటికి వచ్చింది. అంతకుముందు జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే మా బ్రదరు ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లు అవుతున్నప్పుడు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఉండింటే చక్కగా మా తమ్ముడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పి ఇంట్లో చెప్పేవాడు. కాకపోతే ఈ ఫ్యామిలీ ముందరకై రాదు కదా, అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి. అంటే మీ వదిన మీ ఇంట్లోనే ఉన్నారు, మీ బ్రదర్ 5 రోజుల క్రితం మిస్సింగ్ అయ్యారు కదా. అంటే మీ వదిన మీద మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది? ఎలా తెలిసింది అసలు? నాకు ఫస్ట్ నుంచి అమ్మ మీదనే డౌట్ సార్. ఎందుకంటే మ్యారేజ్ అయిన రోజు నుంచి నేను ఇంట్లో లేను సార్, నేను బయటకు వచ్చేసిన. యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్ని నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాను సార్. మ్యాచ్ క్యాన్సిల్ అయినప్పుడే నేను వారి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన. ఇట్లా సో వేరే వాళ్ళ నుంచి నాకు ఇట్లా కొన్ని సో మ్యాటర్లు తెలిసినాయి. వాటిని నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకునే లోపే మా తమ్ముడు ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సార్. నేను అది అందుకే నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఏ రోజైతే అమ్మ నాన్నను మా తమ్ముడిని మంచిగా చూసుకుంటుంది అనే నమ్మకం నాకు వచ్చినప్పుడు నేను ఇంటికి వస్తున్నాను చెప్పి నేను బయట ఉన్నాను సార్. అయితే 17th నైట్ నాకు కాల్ వచ్చింది సార్, మీ తమ్ముడు కనబడట్లేదు అని చెప్పి. ఆ రోజు నేను ఇంటికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ PSలో కంప్లీట్ ఇచ్చాను సార్. అయితే మరి కొంతమంది వారి రిలేషన్ ఉన్నారు అని చెప్పండి. తేజేశ్వరు గ్రామంలో ఎలా ఉండేవారు? అంటే ఈ జరిగిన ఘటనని ఎలా చూడాలి? అసలు అక్కడ ఆల్మోస్ట్ వారి అత్తకి కూడా తమ కూతురుతో బ్యాంక్ మేనేజర్తో అఫైర్స్ ఉన్నాయని తెలిసి కూడా ఇలాంటి సంబంధం చేశారు, ఎలా చూడాలి? దయచేసి 2 తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ప్రభుత్వాలు కూడా ఇటువంటి విషయాల్లో కొద్దిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వివాహ బంధం అనేది చాలా తూడుకుపోతుంది. అంటే కారణం నెల లోపలనే పిల్లలు ఇంత వడిగట్టడానికి కారణమైనటువంటి బ్యాంక్ మేనేజరు అక్రమ సంబంధమే ఈ బాబుకు హత్య దారి తీసింది అనేది పోలీసులు తెలుస్తున్నారు. ముఖ్యంగా దాదాపు పోయిన నెల 18నే బీచ్పల్లి దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నాడు. 17వ తారీఖు రోజే బాబుని కిడ్నాప్ చేసి, మరియు కిడ్నాప్ చేసిన టైంలో మా అన్నయ్య మా బాబు వాళ్ళందరూ వెళ్ళి PS పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలో దిగి
ఎక్కడైతే ఏదైతే ఉందో వెంటనే ఏదైతే తేజ భార్య ఉందో భార్యని వాళ్ళ అమ్మని పోలీసు వారు తీసుకెళ్లి విచారణ చేస్తే ఆ విచారణలో మెయిన్గా భార్యని కిరాయి అంతకుల చేత హత్య చేయించబడిందని చెప్పి కొంత ఊహానులు వస్తున్నాయి. దాని పోలీసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఎందుకంటే అటు తెలంగాణలో ఉన్నటువంటి అబ్బాయి, ఇక్కడ రైల్సీమలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్న అమ్మాయి, ఈ విధంగా మరోసారి ఎవరికి ఇటువంటి జరగకుండా వీరిని వెంటనే న్యాయస్థానాలు కానీ మన ప్రభుత్వాలు కానీ కఠిన చర్య తీసుకొని ఏదైతే ఈ హత్య చేశారో ఆ నిందితులను వెంటనే ఉరిదీయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఓవరాల్గా ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? ఇప్పటికే ఈ భార్యతో పాటు అత్తని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అంటే ఇప్పటికే పోలీసులు మొత్తం ఓవరాల్గా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇప్పటిదాకా ఇద్దరినే తీసుకున్నారు, తల్లి కూతురులని. మిగతా పోలీసు వారు వారి యొక్క విచారణలో తెలుస్తారు. మళ్ళీ తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరు ఎక్కడ హత్య అనేది ఇంకా క్లియర్ తెలుస్తలేదు. మేమంతా పోస్ట్ మార్టం దగ్గరకు వచ్చాం. మరి 2-3 రోజుల్లో పోలీసు వారికి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి కేసులని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క బాబు తరపున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఈ విషయాలంతా కొంత సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం చేసి ఆ కుటుంబానికి అందరూ న్యాయం చేయాలని చెప్పి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తంగా నెల క్రితమే ఈ యొక్క మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత ఈ సర్వేర్ సంబంధిత పని కోసం ఇక్కడికి పిలిపించి ఈ యొక్క ఘటనకు ఒడిగట్టారంటూ ఆరోపిస్తున్నారు. అన్న చెప్పండి, ఈ జరిగిన ఘటనని ఏ విధంగా చూడాలి? ఇప్పటికే దాదాపుగా మ్యారేజ్ జరిగి 1 month అయింది. పారాణి ఆరక ముందుకే ఈ ఘటన జరిగింది. ఎలా చూడాలి? అంటే ఇది ముందు నుంచే వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఇది పక్కా ప్రణాళికతో ఆ పిల్లోడు వచ్చేసి వృత్తిరీత్యా సర్వేర్ ఆ పిల్లోడు కాబట్టి ఈ ప్లాన్ ఏ విధైతే అంతం చేయాలనేది వాళ్ళ దృష్టిలో ఉంది. కాబట్టి ముందు నుంచే ప్రిపేర్డ్గా ప్లాన్ చేస్తూ ఎక్కడ తిరుగుతున్నాడు ఏం కథ అనేసి వాళ్ళు ఆలోచించి అతని సర్వేర్ కోసము ల్యాండ్ కోసం బయటికి పిలుచుకొని వచ్చి ఒక వెహికల్ తీసుకుని వచ్చి ఉద్దేశపూర్వకంగానే అతన్ని హతమార్చినారు. హతమార్చడానికి ముఖ్య ఏమి అంటే 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఏ విషయం తెలియదు. ఎందుకు అంటే అందరూ ఎటువంటి శత్రువులు లేరు, ఏం లేరు కదా అనేటువంటి దాంతో ఉన్నారు. అయితే వాళ్ళ భార్య కాల్ డేటా ఆధారంగానే ఈ అబ్బాయి ఈ విధంగా అనేది వాళ్ళ ఎవరైతే బ్యాంక్ మేనేజర్ అయితే ఏమి, వాళ్ళ డ్రైవర్ అయితే ఏమి, వాళ్ళవి రావడం జరిగింది. అయితే వాళ్ళ ఫోన్ నెంబర్లు రావడం చేతనే తర్వాత నిన్న సాయంత్రము ఒక ఫోన్ కాల్ రావడం, ఇక్కడ ఒక మృతదేహము ఒక అబ్బాయి అన్న చెప్పడం చేత అక్కడ పిన్నాపురం పోవడం జరిగింది. అక్కడ నుంచి మృతదేహం తీసుకురావడం జరిగింది. కాబట్టి దాదాపు ఈ ఘటన జరిగి 5 రోజులు అవుతుంది. పోలీసుల అలసత్వం వల్లే లేట్ అయిందంటారా? అంటే ఏం జరిగింది అసలు? పోలీసుల అలసత్వం దీనిలో ఉంది. ఎందుకు అంటే వాళ్ళు పోయిన రోజే విచారణ జరిపింటే తేజేశ్వర్ అనే వ్యక్తి బతికేవాడేమో. కానీ ఏమి అంటే వాళ్ళు ఏదో కుటుంబ కలహాలు అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి, ఇంకా రాలే కదా రేపు వస్తాడులే అనేటువంటి ఉద్దేశంగా వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. లేదు ఆ రోజే వాళ్ళు కానీ కాల్ డేటా ఆధారంగా తీసిండే ఆ 12 గంటలకు ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయిందో ఆ రోజు నుంచి ఎక్కడికి పోయింది ఏమో తీసింటే ఆ రోజు విషయము ఇంత జరగకపోవచ్చేమో అని నా యొక్క ముఖ్య ఉద్దేశము. నా పేరు కట్టెల రామంజరు, భారతీయ వాల్మీకి. అయితే చూస్తున్నాం కదా, ఇదంతా మార్చూరి దగ్గర పెద్ద ఎత్తున తమ బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి చేరుకొని ఏదైతే ఈ పచ్చని సంసారంలో ఈ అక్రమ సంబంధం ఏదైతే ఉందో ఈ మేనేజర్తో గతంలో మొదటగా ఈ మేనేజర్తో తమ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లితో పాటు కూతుర్ని కూడా మేనేజర్ అక్రమంగా యొక్క సంబంధాలు పెట్టుకున్నారు. ఇల్లీగల్గా అఫైర్స్ పెట్టుకోవడంతోనే నిండు ప్రాణం బలైంది. సర్వేయర్గా పనిచేస్తూ తమ పనులు చేసుకుంటూ ఉండేవారు. అక్కడ ఉండే రైతులు కావచ్చు లేదా ప్రజలతో చాలా బాగుండేవారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.